అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ టెట్ ప్రిపరేషన్లో మనం చివరి దశకు వచ్చామండి. ఆ దశ పేరే రివిజన్ దశ. మరి ఈ దశలో కొత్త టాపిక్స్ చదువుకుంటూ అదేవిధంగా రివిజన్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. కొత్త టాపిక్స్ చదవడం అనేటటువంటిది రోజులో ఒక 4 గంటలు కేటాయిస్తే ఒక 8 గంటలు, ఖచ్చితంగా 8 గంటలు రివిజన్కి కేటాయించాలండి. 4 అవర్స్ న్యూ టాపిక్స్, 8 అవర్స్ రివిజన్ టాపిక్స్. ఈ విధంగా 2 భాగాలుగా విభజించేసి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఏ టాపిక్లను మీరు రివిజన్ చేయాలి, ఏ విధంగా ప్లానింగ్ ఉండాలి, ఏ టైం నుండి ఏ టైం వరకు ఏ సబ్జెక్టు చదవాలి, ఆ మోర్ ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణ హిందీ అభ్యర్థులకి తప్పకుండా ఈ వీడియో ద్వారా మీకు మంచి సరైనటువంటి దారి లభించేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ తెలంగాణ టెట్ 16 డేస్, 16 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉందండి. మరి ఈ 16 రోజుల్లో ఖచ్చితంగా 16 టాపిక్లు, ప్రతి సబ్జెక్ట్లో కూడా 16 టాపిక్లు, ఇంపార్టెంట్ టాపిక్లు, మోర్ ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్లను తీసి ఈ వీడియోలో రూపొందించడం జరిగింది. సో ఈ 16 టాపిక్స్ని మీరు తీసుకోండి, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే బిట్లు అంటూ వస్తే ఇక్కడి నుండే వస్తున్నాయి. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉండొచ్చు, ఏదైనా యాప్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, లేదా ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చదవాలి, అసలు ఏవి ఇంపార్టెంట్, ఏవి అన్ఇంపార్టెంట్, ఏవి మోర్ ఫోకస్ అనే కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది, చూడండి. సో మరి మొత్తం మనం చదవాల్సినటువంటివి దాదాపుగా మనకి ఈ 5 సబ్జెక్టులు ఉన్నాయండి. సైకాలజీ, మెథడాలజీ, వ్యాకరణ్, ఇంగ్లీష్, సోషల్. సార్ కంటెంట్ అవసరం లేదా? ఎస్, అవసరమే. కంటెంట్ 6 నుండి 10వ తరగతిలో ఉన్నటువంటి కవి పరిచయాలు మాత్రమే చూసుకోండి, ఖచ్చితంగా బిట్ మిస్ అవ్వదు. మిగతా కంటెంట్ ఏం అవసరం లేదు. పాఠాల్లోని సంఘటనలు, వ్యక్తులు, వస్తువులు, ప్రదేశాలు ఇవేం అవసరం లేదు. కవులు, కవి పరిచయాలు, కవుల రచనలు అవి మాత్రమే చూసుకోండి. బిట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. సో ఇప్పుడు చూద్దామండి. నేను ఈ 5 సబ్జెక్టులను కూడా ఏ రకంగా వర్గీకరించాననేది చూద్దాం. సో ఫస్ట్ సైకాలజీ. మీరు ప్రతిరోజు ఈ రోజు నుండే మొదలు పెట్టండి. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, అంటే 4 గంటల పాటు సైకాలజీ చదవండి ఉదయాన్నే. తర్వాత ఈ సమయంలోనే ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మీ యొక్క ఏదైనా డైలీ నీడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. తర్వాత మెథడాలజీ 10 to 11, 1 గంట మాత్రమే, ఎందుకంటే 6 మార్కులకే కదా. సో అందుకు దీనికి తక్కువ టైం కేటాయించండి, 1 గంట మాత్రమే టైం కేటాయించండి. ఎందుకు కేటాయించాలంటే ఇప్పుడు చదివితేనే నెక్స్ట్ మీకు డిఎస్సికి ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు వద్దు సార్, మేము ఫోకస్ చేయలేము అని అనుకుంటే ఈ సమయంలో మీ డైలీ నీడ్స్ ఏవైనా ఉంటే కనుక కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వ్యాకరణ్ 11 to 1 వరకు అండి, 2 గంటల పాటు టైం కేటాయించండి. ప్రతిరోజు ఉదయాన్నే 11 to 1 వ్యాకరణ్, హిందీ వ్యాకరణం పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ అండి. సో ఇంగ్లీష్ 1 to 2 వరకు, 1 to 3 వరకు, సో అంటే దాదాపు 2 గంటల పాటు రెస్ట్ తీసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే భోజనానికి కానీ దానికి దీనికి. 3 to 5, సో 2 గంటల పాటు ఇంగ్లీష్ చదవండి. మధ్యాహ్నం 3 నుండి 5 వరకు, 3 to 5 అండి. తర్వాత మళ్ళీ 1 గంట గ్యాప్ తీసుకోండి, సోషల్ తీసుకోండి. సో గంట గ్యాప్ తర్వాత సోషల్ 6 to 10 or 11 వరకు. సో 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల నుండి సో అదేవిధంగా 10 లేదా 11 గంటల వరకు. అయితే ఇక్కడ ఇంకా కూడా చూడండి, ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అయిపోతూనే ఒక 10 నిమిషాలు మీరు ఆ యొక్క టాపిక్ని ప్రిపేర్ అవ్వడానికి, ఒక ప్రాక్టీస్ చేయడానికి మీ దగ్గర ప్రాక్టీస్ బుక్లెట్ కానీ, లేదా మన యాప్లోనే మీకోసం సపరేట్గా ఎగ్జామ్ సిరీస్ అనేటటువంటిది, ఒక ఎగ్జామ్స్ ఫర్ టీఎస్ టెట్ అనేటటువంటి కోర్సుని కూడా స్టార్ట్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్ణమాల అనే టాపిక్ని కంప్లీట్ చేసుకున్నారు, వెంటనే చెక్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్లో. వెంటనే యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి వర్ణమాల అనేటటువంటి టాపిక్ని తీసుకొని అందులో ఒక 30 బిట్లు ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. అంతా కూడా 10 మినిట్స్ పడుతుంది. ఈ రకంగా ప్రాక్టీస్ చేయకోకుండా మాత్రం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళొద్దు, ఓకేనా? సో కాబట్టి
ఇదేంటంటే మీరు రివిజన్ చేయడంతో పాటు ఒక 10 మినిట్స్ ఇక్కడ ఒక 10 మినిట్స్ మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ కూడా చేయాలి. సో ఆ బిట్లను మన యాప్లో సో ఈ యొక్క ఎగ్జామ్స్ ఫర్ టీఎస్ టెట్ అనేటటువంటి కోర్సులో ఉన్నాయి, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మరి చూద్దాం ఏ రోజు ఏ టాపిక్ ఉంటుంది అనేది. సో 26వ తేదీ నుండి నేను తీసుకున్నానండి, మే 26 నుండి. ఈరోజు సైకాలజీలో చదవాల్సినటువంటిది వికాస నియమాలు, వంశానుక్రమ్ और వికాస్ పరిణతి, తర్వాత అభివృద్ధి వికాస్ పరిణతి యొక్క తేడాలు. సో ఈ మూడింటిని కంప్లీట్ చేసుకున్నట్లయితే వెంటనే మన యాప్లో ఎగ్జామ్ సిరీస్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత మెథడాలజీ వర్ణమాల, ఓకేనా. 26వ తేదీ 6 to 10 వరకు వికాస్ నియం, వంశానుక్రమ్ और అంతర్. తర్వాత మెథడాలజీలో వర్ణమాల 1 అవర్ అయిపోగానే ప్రాక్టీస్. వ్యాకరణంలో సంజ్ఞా సర్వనాం ఈ 2 అవర్స్ అయిపోగానే ప్రాక్టీస్ ఒక 10 మినిట్స్. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సో ఈ 2 అవర్స్ కంప్లీట్ అవ్వగానే, ఇవి ప్రిపేర్ అవ్వగానే, రివిజన్ చేయగానే ప్రాక్టీస్. తర్వాత సోషల్లో నేను మొట్టమొదటిగా తీసుకుంటున్నాను జియోగ్రఫీ అండి. జియోగ్రఫీ మరి జియోగ్రఫీలో గోళకీయ భూమండల్, గ్లోబ్ అనేటటువంటి టాపిక్. ఇది అవ్వగానే మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ 27న వికాస అవస్థాయి, ఓకేనండి. వికాస అవస్థాయి, ఈ అవస్థలకు సంబంధించి అన్నీ కలిపి ఒక 4 వీడియోలు ఉన్నాయండి అంతే. సో ఆ 4 వీడియోలు చూడడానికి 2 అవర్స్ సరిపోతుంది, కానీ ఇక్కడ మనం 4 అవర్స్ కేటాయించాం, ఓకేనా. ఇంకా మిగతా ఏవైనా సరే బ్యాలెన్స్ ఉంటే అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. వికాస అవస్థాయి ఇది అయిపోగానే ప్రాక్టీస్. నెక్స్ట్ శబ్దావళి, ఇది అయిపోగానే ప్రాక్టీస్. రెండవ రోజు అంటే 27న మే 27న వ్యాకరణంలో చూడాల్సింది విశేషణ్, క్రియలో ముఖ్యంగా సకర్మక్రియ, అకర్మక్రియ, ఇవి మాత్రమే చూడండి. ఇంకా కూడా వికాస నియమాల్లో సంచిత వికాస నియం, నిరంతరాక్తాక నియం, సో ఈ 2 మాత్రం బాగా ఫోకస్ చేయండి. సంచిత వికాస నియం, నిరంతరతాక నియం చాలా ఇంపార్టెంట్. మరి వంశానుక్రమంలో వంశానుక్రమకే నియం జాన్ గ్రెగర్ మెండల్ నియమాలండి. సో ఆ నియమాలు చూసుకుంటే చాలు. ఇంకా అంతర్కి సంబంధించి 3ంటిని కంపారిటివ్గా ఒకే వీడియోలో చెప్పడం జరిగింది, అది చూసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకా 27వ తేదీ వికాస అవస్థ, కిషోరావస్థ పైన, శైశవావస్థ పైన, ఈ 2ంటిపైన స్పెషల్ ఫోకస్ చేయండి. నెక్స్ట్ తర్వాత విశేషణ్ క్రియలో అయితే సకర్మక్రియ, అకర్మక్రియ, ప్రేరణార్థక క్రియ, ఈ 3 క్రియలు చాలండి. నెక్స్ట్ ఆర్టికల్స్ చూడాలి 2 అవర్స్, వెంటనే ప్రాక్టీస్. నెక్స్ట్ సోషల్లో ఆఫ్రికా యూరోప్ ఈ 2 ఖండాల గురించి అండి. నెక్స్ట్ తర్వాత 28న వైయక్తిక విభిన్నతాయే, ఇందులో వ్యక్తిగత అంతర్, వ్యక్తి అంతర్గత అంతర్ అని 2 ఉన్నాయి, ఆ 2ంటిని చూస్తే చాలు. నెక్స్ట్ బుద్ధిలో బుద్ధి ప్రకార్, అది కూడా గార్డెనర్ ప్రకారంగా ఉన్న బుద్ధి ప్రకారాలు. సో అదేవిధంగా సంవేగాత్మక బుద్ధి పరీక్షలు, బుద్ధి లబ్ధి పైన ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, లెక్కలన్నీ కూడా చాలా ఇంపార్టెంటే, అక్కడి నుండి ఒక బిట్టు వస్తుంది. సో బుద్ధి టాపిక్లో బుద్ధి ప్రకార్, గార్డెనర్ కే ప్రకార్, సంవేగాత్మక బుద్ధి పరీక్ష, బుద్ధి లబ్ధి, ఓకేనా అండి. నెక్స్ట్ వాక్యరచన, ఈ వాక్యరచన అనేటటువంటి టాపిక్లో వాక్యకే ప్రకారం ఉన్నాయండి, వాక్యాల్లోని రకాలు, ఆ రకాలు ఒకటి చూడండి. తర్వాత చివరిగా విరామ చిహ్న అనే టాపిక్ ఉంది, అదొకటి చూడండి చాలు. విరామ చిహ్న, వాక్యకే ప్రకార్ ఇక్కడ చూడాల్సినటువంటివి. నెక్స్ట్ తర్వాత క్రియా విశేషణ్, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్, ఇవేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి, కానీ మనకి సముచ్చయ బోధక్ నేర్చుకుంటే సరళ సంయుక్త మిశ్రిత వాక్యాలను గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. సో కాబట్టి అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఇంగ్లీష్లో, ఇక్కడ టైమింగ్ ఇచ్చాను, ఆ టైమింగ్ ప్రకారంగానే మీరు ఫాలో అవ్వండి. తర్వాత సోషల్లో భూగోళ భారత్ కా భూగోళ అండి, ఇండియన్ జాగ్రఫీ, ముఖ్యంగా ఇండియన్ జాగ్రఫీలో మనం వాతావరణంలో ఐనో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ట్రోపో ఆవరణం, ఇవి ఫోకస్ చేయండి. తర్వాత భూపటల్, భూప్రావార్, సో ఇవి అండి. సో దీన్ని వాటికి సంబంధించినటువంటివి కూడా మీరు చూడండి. నెక్స్ట్ తర్వాత 29th వ్యక్తిత్వం అనేటటువంటి టాపిక్ ఉందండి. ఇందులో గ్రంథులు వాటి పనితీరు, మరియు అదేవిధంగా ప్రక్షేపక పరీక్ష, వ్యక్తిత్వంలో ముఖ్యంగా బిట్ అంటూ వస్తే ప్రక్షేపక పరీక్షల్లోనే వస్తుందండి. అవి
ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం అండి. సో గ్రంథులు, పరీక్షలు, ప్రక్షేపక పరీక్షలు, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం, ఈ 3 టాపిక్లు ఇంపార్టెంట్. తర్వాత మెథడాలజీలో పాఠ్యక్రమం అండి. ముఖ్యంగా పాఠ్యక్రమంకే ప్రకార్ చదవండి చాలు, ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు. పాఠ్యక్రమంకే ప్రకార్ 6 రకాలైన పాఠ్యక్రమాలు ఉన్నాయి, ఒక్కటి చదవండి చాలు. నెక్స్ట్ వ్యాకరణంలో కాల్, వ్యాకరణంలో కాల్ భూతకాల్, భవిష్యత్ కాల్, వర్తమాన కాల్, అదేవిధంగా నేప్రయోగ్. ఓకేనండి, ముఖ్యంగా భూతకాలు నేర్చుకోండి చాలు, ఎట్టి పరిస్థితుల్లో బిట్టు మిస్ అవ్వదు. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా సేమ్ టెన్సెస్ అండి. ఇక్కడ ఎలాగో కాల్ నేర్చుకుంటాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ టెన్సెస్ నేర్చుకోవచ్చు. తర్వాత సోషల్లో సో టీఎస్ భూగోల్ అండి, తెలంగాణ భూగోల్ నేర్చుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ భూగోల్లో తెలంగాణ నదులు, పంటలు, ప్రాజెక్టులు, ఇవి ఫోకస్ చేయాల్సిన విషయాలు. నదులు, ప్రాజెక్టులు, పంటలు, ఖనిజాలు. నదులు, ప్రాజెక్టులు, పంటలు, ఖనిజాలండి, ఈ 4 పైన ఫోకస్ చేయండి, బిట్టు మిస్ అవ్వదు. నెక్స్ట్ తర్వాత 30th అండి. సో ఇక్కడ బాల మనోవిజ్ఞానికి విధియ, అంతర్నిరీక్షణ విధి, నిరీక్షణ విధి, ప్రయోగాత్మక విధి, అదేవిధంగా వైజ్ఞానిక విధి, లంబాకార విధి, సంకీర్ణ విధి, ఈ 6 విధులు నేర్చుకోండి చాలు. మొత్తం 14 విధులు ఉన్నాయి. ఆ విధుల్లో మీరు ఈ విధులు మాత్రమే నేర్చుకోండి చాలు. అంతర్నిరీక్షణ్, నిరీక్షణ్, ప్రయోగాత్మక్, అదేవిధంగా ఓకే వైజ్ఞానిక విధి, లంబాకార విధి, సంకీర్ణ విధి, సమాజమితి విధి. ఓకేనండి, ఇవి ఫోకస్ చేయాల్సినటువంటి విషయాలు. నెక్స్ట్ మెథడాలజీలో మరి ఈరోజు 31st ఓకే 30th మెథడాలజీలో శిక్షణ ప్రణాళిక. ముఖ్యంగా శిక్షణ ప్రణాళికలో వర్ణన ప్రణాళి, వివరణ ప్రణాళి, తులనా ప్రణాళి, కథా ప్రణాళి, ఈ 4 ప్రణాళులను చూడండి చాలు. వర్ణన, వివరణ, తులన, కథా ప్రణాళి, ఈ 4 నుండే మనకి ఏదో ఒక బిట్టు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యాకరణంలో వాచ్య అండి. మళ్ళీ వాచ్యలో మీరు చూడాల్సింది కర్మవాచ్య, భావవాచ్య మాత్రమే, కర్తృవాచ్య అవసరం లేదు. కర్మవాచ్య, భావవాచ్య నేర్చుకుంటే చాలు, బిట్టు మీకు మిస్ అవ్వదు. నెక్స్ట్ ఇంగ్లీష్లో క్లాసెస్ అండి. ఇందులో కూడా ఇఫ్ క్లాస్ నేర్చుకోండి, బిట్టు మిస్ అవ్వదు, ఇఫ్ క్లాస్. నెక్స్ట్ సోషల్లో అండి. సో సోషల్ జాగ్రఫీ ఓకే. సో సోషల్ జాగ్రఫీ ఈ 29th కంప్లీట్ అయిపోతుందండి. ఇక 30th నుండి 30వ తేదీ నుండి హిస్టరీ మొదలు పెట్టండి. హిస్టరీలో మొదట నేర్చుకోవాల్సిన పాఠం సామ్రాజ్య గణరాజ్యం అండి, సామ్రాజ్యాలు, గణరాజ్యాలు. తర్వాత అంతటితో 30th కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 31st చూడండి, మానసిక స్వాస్థ్య అనే సైకాలజీ టాపిక్లో చాలా టాపిక్లు ఉన్నాయండి. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది 3 టాపిక్లు: వ్యాకులత, సంఘర్ష, సురక్షాతంత్ర. వ్యాకులత, సంఘర్ష, సురక్షాతంత్ర అండి. ఈ 3 టాపిక్లు నేర్చుకుంటే ఎట్టి పరిస్థితుల్లో బిట్టు మిస్ అవ్వదు. బిట్ అంటూ వస్తే ఇక్కడ నుండి సంఘర్షకే ఉపాగమ సంఘర్ష్, పరిహార సంఘర్ష్, ఇలాంటి వాటిలో నుండే వస్తుంది, లేదా సురక్షాతంత్రం నుండి బిట్ వస్తుందండి. నెక్స్ట్ తర్వాత మెథడాలజీలో అచ్చి పరీక్షకి విశేషతాయి, ఉత్తమ పరీక్షకి విశేషతాయి. సో ఉదాహరణకి అవి ఏవే ఉన్నాయంటే సో వైధత, వస్తునిష్టత, వ్యావహారికత, వ్యాపకత, ఇలాంటివి ఉన్నాయి. 6 లక్షణాలు ఉన్నాయి. ఆ 6 నేర్చుకుంటే ఇక్కడ బిట్టు మిస్ అవ్వదు. ఓకేనా, సో ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ వ్యాకరణంలో ఈ 31st నేర్చుకోవాల్సింది ఉపసర్గ ప్రత్యయ అండి. ఉపసర్గ ప్రత్యయ. సో ఉపసర్గ ప్రత్యయలో ఖచ్చితంగా ఒక పదం ఇచ్చేసి అందులో ఏ ప్రత్యయం ఉంది, ఏ ఉపసర్గ ఉంది అనేటటువంటిది అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2 పదాలుగా విడదీయడం నేర్చుకోండి చాలు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఇంగ్లీష్లో వాయిస్ అండి. వాయిస్ సో మరి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఒక వాయిస్ నుండి ఇంకొక వాయిస్లోకి మార్చడం, సో అది నేర్చుకోండి. తర్వాత సోషల్లో ఈరోజు హిస్టరీలో చదవాల్సింది స్థానియ రాజ్య, స్థానిక రాజ్యాలు, దీన్ని తెలుగులో ప్రాదేశిక రాజ్యాలు. ఓకేనండి, ప్రాంతీయ రాజ్యాలు అనేటటువంటి పేరుతో ఇచ్చారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కాకతీయులు, విజయనగర సామ్రాజ్యము, అదేవిధంగా హైదరాబాదీ ఆసిఫజాహీలు అండి. ఈ 3 గురించి ఉంది. అయితే మీరు నేర్చుకోవాల్సింది కాకతీయుల గురించి నేర్చుకోండి, బిట్ మిస్ అవ్వకోకుండా వస్తుందండి. ఓకేనా, సో టైం లేదనుకుంటేనే నేను ఇంపార్టెంట్ చెబుతూ ఉన్నానండి. టైం ఉంది అని అనుకుంటే ఈ 3 ఇంపార్టెంటే నా దృష్టిలో. ఆసిఫజాహీలు, కాకతీయులు, విజయనగరం, ఈ 3 కూడా ఈ స్థానియ రాజ్యాల కిందికి వస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం పైన ఫోకస్ చేయండి.
ఈ 3 కంప్లీట్ అయిన తర్వాతనే ముఘల్ అండి. ఇవి అవ్వకోకుండా ముఘల్ జోలికి వెళ్ళొద్దు. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ నండి 1వ తేదీ. నెక్స్ట్ ఇంతటితో మనకి ఈ 26th నుండి 31st వరకు వికాస్ అనే యూనిట్ని కంప్లీట్ చేసుకున్నామండి. సైకాలజీలో వికాస్ అనే యూనిట్ని కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇక్కడ నుండి ఇదంతా కూడా ఈ 6th వరకు అధిగమ్ అనేటటువంటి యూనిట్ కిందకి వస్తుందండి. అధిగమ్ అనే యూనిట్ కిందకి వస్తుంది. మరి ఇక్కడ ఏం చేయాలి చూడండి. అధిగమ్ ప్రకార్ నేర్చుకోండి. చాలా టాపిక్లు ఉంటే అధిగమ్ రకాలు మాత్రమే నేర్చుకోండి. प्रकार अधिगम शैलियाँ अधिगम के आयाम अधिगम के प्रकार अधिगम शैलियाँ अधिगम के आयाम ఈ 3 నేర్చుకోండి. బిట్ మిస్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా మెథడాలజీలో సస్వర వాచన్. ఇందులో కూడా సస్వర వాచన్ చాలా టాపిక్ ఉంది. అందులో సస్వర వాచనికి విధియ సస్వర వాచనికి అవస్థాయి. ఓకేనండి. సస్వర వాచనికి విధియ సస్వర వాచనికి అవస్థాయి ఈ 2 నేర్చుకోండి చాలు. విధియ అవస్థాయి. నెక్స్ట్ వ్యాకరణంలో సంధి సమాస అండి. ముఖ్యంగా సంధిలో అయితే గనక స్వర సంధి విసర్గ సంధి నేర్చుకోండి. స్వర సంధి విసర్గ సంధి. ఇక సమాసాల్లో నేర్చుకోవాల్సినటువంటిది అంతా కూడా నేను ఒకే వీడియోలో మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ క్లూ వర్డ్స్ కోడ్స్తో సహా చెప్పాను. సో సమాసాల్లో ఎక్కడి నుండి అంటే బహువ్రీహి అదేవిధంగా తత్పురుష సమాస్ ఈ 2 నేర్చుకోండి. బహువ్రీహి తత్పురుష సమాస్. నెక్స్ట్ తర్వాత ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ సోషల్లో హిస్టరీలో నేర్చుకోవాల్సింది తెలంగాణ హిస్టరీ అండి. సో తెలంగాణ స్వాతంత్ర్యోద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఈ 2 మిస్ అవ్వకోకుండా నేర్చుకోవాలి. తెలంగాణ అని కనపడితే మన వెంట్రుకలు నిక్కబొడుచుకోవాలండి. ముందు అది అయిన తర్వాతనే మిగతాదంతా కూడా అలాగ చదివితేనే అవుతుంది. ఓకేనండి. సో తెలంగాణ రాజ్య సాధన తెలంగాణ హిస్టరీ ఆసిఫజాహీలు కుతుబ్ షాహీలు. సో తెలంగాణలో స్వాతంత్ర సంగ్రామం తెలంగాణలో రైతుల ఉద్యమాలు తెలంగాణ సశస్త్ర సంఘర్ష సాయుధ పోరాటం ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుందండి. మరి అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి ఎవరు హైదరాబాద్ పరిపాలన ఏ విధంగా జరిగింది ఇవి కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ తర్వాత భారత్కే రాష్ట్రీయ ఆందోళన్ భారతదేశంలో జాతీయ ఉద్యమాలు. సో 1857 సిపాహీ విద్రోహ దగ్గర నుండి క్విట్ ఇండియా రౌలట్ యాక్ట్ చౌరా చౌరీ సంఘటన. సో అదేవిధంగా నరందల్ గరందల్ అంటే అతివాదులు మితవాదులు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా భారత్ చోడో ఆందోళన్ అవజ్ఞా ఆందోళన్ అంటే శాసనోల్లంఘనోద్యమం భారత్ చోడో క్విట్ ఇండియా ఉద్యమం అసహయోగ్ ఆందోళన్ సహాయ నిరాకరణ ఉద్యమం ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలండి. నెక్స్ట్ తర్వాత అంతటితో అదే అయిపోతుంది. సెకండ్న సో అధిగమ సిద్ధాంతాలండి. ముఖ్యంగా సెకండ్న 4 సిద్ధాంతాలపై ఫోకస్ చేయండి. ప్రతి సిద్ధాంతం నుండి బిట్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధాంతాలని మనం మిస్ అవ్వకూడదు. సెకండ్ 2వ తేదీ మీరు థార్నడాయక్ పావ్లోవ్ స్కిన్నర్ కోహ్లర్ ఈ 4 సిద్ధాంతాలు నేర్చుకోండి. 4 గంటలు ఉంటాయి 4 సిద్ధాంతాలు గంటకు ఒక సిద్ధాంతం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మెథడాలజీ దైనిక యోజన ఇకాయి యోజన అండి. ఈ 2 నేర్చుకుంటే బిట్ మిస్ అవ్వకోకుండా వస్తుంది. కేవలం మెథడాలజీలో ఈ టాపిక్లు మాత్రమే చూడండి ఎట్టి పరిస్థితుల్లో బిట్ మిస్ అవ్వదు. దైనిక యోజన ఇకాయి యోజన అండి. నెక్స్ట్ వ్యాకరణంలో లింగ వచన్ అండి. లింగ వచన్ స్త్రీలింగ పదాలేవి పుల్లింగ పదాలేవి వీటికి సంబంధించిన నియమాలు. నెక్స్ట్ ఇంగ్లీష్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి. పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ దేనిలో నుండి ఏ విధంగా మార్చాలి అనేటటువంటిది. తర్వాత ఇంకా సో ఇంతటితో గత ఈ యొక్క ఫస్ట్ తేదీతో 1వ తేదీతో ఇక్కడ సోషల్లో హిస్టరీ కంప్లీట్ అయిపోతుందండి. ఇక మనం పాలిటీ మొదలు పెట్టాలి. ఇక పాలిటీలో మీరు నేర్చుకోవాల్సినటువంటివి స్థానీయ స్వశాసన్ స్థానిక స్వపరిపాలన లోకల్ గవర్నెన్స్ అనేటటువంటి టాపిక్ అండి. సో ఇందులో గ్రామ పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్ నగర పాలిక నగర నిగం ఈ 4 వస్తాయండి. సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ తర్వాత సో అధిగమ సిద్ధాంతాలు ఇక్కడ 4 అయిపోయాయి కదా, మిగతా 5 ఇక్కడ నేర్చుకోవాలి. సిద్ధాంతాలు ఏ ఒక్కటి మిస్ చేయడానికి లేదు. సో అధిగమ సిద్ధాంతాల్లో వైగోట్స్కి పియాజే బండూరా మరియు బ్రూనర్ కోల్బర్గ్. వైగోట్స్కి పియాజే బండూరా బ్రూనర్ కోల్బర్గ్ ఈ 5 మిగతా వాటికి
తక్కువ టైం కేటాయించైనా సరే దీనికి ఎక్కువ టైం కేటాయించి కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మెథడాలజీలో ప్రశ్నావళి విధి ముఖ్యంగా ప్రశ్నల రకాల నుండి బిట్ వస్తుందండి. ప్రతిసారి బిట్ వస్తుంది ప్రశ్నల రకాల నుండి. సో ముఖ్యంగా అది వికాసాత్మక ప్రశ్నన, ప్రస్తావన ప్రశ్నన, వస్తు విశ్లేషణ ప్రశ్నన, పునరావృత్తి ప్రశ్నన, ఈ ప్రశ్నల రకాల నుండి బిట్ వస్తుందండి. నెక్స్ట్ ఇది అయిన తర్వాత టైం మిగిలితే సూక్ష్మ శిక్షణ విధి, మైక్రో టీచింగ్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ వ్యాకరణంలో కారక్ అండి, ముఖ్యంగా అపాదాన కారక్, కరణకారక్, నెక్స్ట్ కర్మకారక్, సంప్రదాన కారక్, ఈ 4 కారకాలే నేర్చుకోండి చాలు. సో కర్మకారక్, సంప్రదాన్, అపాదాన్, కరణ్, ఈ 4 కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కాబట్టి ఈ 4 నేర్చుకోండి చాలు. మొత్తం 7 కారకాలు ఉంటే సో ఈ 4 నేర్చుకోండి చాలు. నెక్స్ట్ ఇంగ్లీష్లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండి, అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, ఈ 3 టాపిక్ల పైన ఫోకస్ చేయండి చాలు. నెక్స్ట్ తర్వాత ఇంకా సోషల్లో నేర్చుకోవాల్సినటువంటిది ఎన్నో తేదీ అండి, ఇది 3వ తేదీ. 3వ తేదీ థర్డ్న సడక్ సురక్ష, అంటే సో ఇది రోడ్డు భద్రతా విద్య, వీటినే ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అని అంటారు, యాతాయాత శిక్ష అని కూడా అంటారు. తర్వాత కానూన్ నిర్మాణ్, చట్టాల తయారీ. సో మరి సడక్ సురక్ష, కానూన్ నిర్మాణ్ అండి, ఈ 2 నేర్చుకోండి చాలు. ఎట్టి పరిస్థితుల్లో బిట్టు మిస్ అవ్వదు. సో దీని కిందకే, ఈ కానూన్ నిర్మాణ్ కిందకే మనకి సో విధి వ్యవస్థ, న్యాయము, న్యాయ వ్యవస్థ, కోర్టులు, ఈ పద్ధతులన్నీ కూడా మనకు వస్తాయండి. నెక్స్ట్ తర్వాత 4వ తేదీ ఫోర్త్న ప్రేరణకే ప్రకార్, మ్యాథ్స్లో అవసరాల సిద్ధాంతం, మ్యాథ్స్లోకే ఆవశ్యకత సిద్ధాంతం అండి. నెక్స్ట్ తర్వాత మెథడాలజీలో లేఖన్ శిక్షణ ఒకటి నేర్చుకోండి చాలు 1 అవర్లో. ఓకే కాదండి, సో మౌఖిక అభివ్యక్తి, వర్తని అండి. ప్రేరణ, ప్రకార్ మ్యాథ్స్లో అయిన తర్వాత మౌఖిక అభివ్యక్తి, వర్తని నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మరి తర్వాత మౌఖిక అభివ్యక్తిలో కూడా మౌఖిక అభివ్యక్తికి విధియ ఒకటి నేర్చుకుంటే చాలు. వర్తనీకే దోష్ నేర్చుకోండి చాలు. నెక్స్ట్ పర్యాయవాచి, భిన్నార్థి అండి. సో ఆ రోజు పర్యాయ పదాలు మరియు భిన్నార్థి పదాలను నేర్చుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదండి. పర్యాయవాది, భిన్నార్థి అంటే యాంటోనిమ్స్, సినోనిమ్స్ అండి హిందీలో. నెక్స్ట్ తర్వాత ఆ రోజు ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకోండి, క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ మరి సోషల్లో ఆపాత్ నిర్వాహ, విపత్తు నిర్వహణ మరియు భారతీయ సంవిధాన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇందులో రాజ్యాంగ సభ, అదేవిధంగా ఆదేశ సూత్రాలు, నిర్దేశనీయం, మూల అధికార్, ప్రాథమిక హక్కులు, ఇవి వస్తాయండి. నెక్స్ట్ 5వ తేదీ స్మృతి ప్రకార్, బచత్ గణన విధి, విస్మృతికి సమస్యయే. చూడండి స్మృతి రకాలు నేర్చుకోండి, బచత్ గణన, పొదుపు గణన గురించి నేర్చుకోండి, విస్మృతి పైన కొన్ని లెక్కలు ఉంటాయండి, ఆ లెక్కలు నేర్చుకోండి చాలు. నెక్స్ట్ లేఖన శిక్షణ నేర్చుకోవాలండి 5వ తేదీ. తర్వాత తత్సం, తద్భవ్, దేశజ్, విదేశజ్ నేర్చుకోవాలి. మరి ఇంగ్లీష్లో లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ నేర్చుకోండి. తర్వాత ఇంకా ఇక్కడ నుండి ఎకానమీ స్టార్ట్ చేసుకోండి. మిగతా 3 రోజులు ద్రవ్యము మరియు బ్యాంకింగ్, వాణిజ్యము, మానవ సంసాధన్, ఈ 3 టాపిక్ల పైన ఫోకస్ చేయండి ఎకానమీలో. సో ఎట్టి పరిస్థితుల్లో బిట్టు మిస్ అవ్వదు. నెక్స్ట్ 6వ తేదీ అధిగమ స్థానాంతరన్, అధిగమ వక్రరేఖాయే, ఎక్కడ సైకాలజీలో. తర్వాత మెథడాలజీలో సహగామి క్రియాయే, అదేవిధంగా శిక్షణ ఉపకరణ్, ఈ 2 టాపిక్లు. నెక్స్ట్ తర్వాత వ్యాకరణలో ముహావరే జాతీయాలు, ఇడియమ్స్ అండి. సో ఎందుకంటే ప్రతిసారి ఒక ముహావరే అడుగుతున్నాడు. తర్వాత ఇంకా ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయండి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు. ఆ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న గ్రామర్ బిట్లు, ఆ వొకాబులరీ చూసుకోండి. మనకు బిట్లు అంటూ వస్తే అక్కడి నుండే వస్తున్నాయి. ఈ అంశాలన్నింటికి సంబంధించి బిట్లు ఎక్కడి నుండి తీసి అడుగుతున్నాడంటే ఆ ఉదాహరణలు టెక్స్ట్ బుక్ గ్రామర్ నుండే అడుగుతున్నాడు కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ని కంప్లీట్ చేయండి. తర్వాత ఇంకా వాణిజ్య అనేటటువంటి టాపిక్ని సోషల్లో కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఇంకా 7వ తేదీ వికాస సిద్ధాంతాలు, అవేవే ఉన్నాయంటే చోమ్స్కీ, కోల్బర్గ్, ఎరిక్సన్, ఫ్రాయిడ్ అండి. ఏవే సిద్ధాంతాలు? చోమ్స్కీ, కోల్బర్గ్, ఎరిక్సన్, అదేవిధంగా ఫ్రాయిడ్ అండి. సో వీరి సిద్ధాంతాలను మనం బాగా ఫోకస్ చేసి నేర్చుకోవాలండి. సో ఎట్టి పరిస్థితుల్లో బిట్టు మిస్ అవ్వకోకుండా మీరు నేర్చుకుంటారు. ముఖ్యంగా నైతిక వికాస సిద్ధాంతము, భాషా వికాస సిద్ధాంతం బాగా నేర్చుకోండి. నైతిక వికాస్, భాషా వికాస్, ఆత్మభావన సిద్ధాంతం, కోల్బర్గ్ యొక్క ఆత్మభావన సిద్ధాంతం. నెక్స్ట్ ఇక మెథడాలజీలో త్రిభాషా సూత్ర, సంవిధాన్ కే రూప్ మే హిందీ, త్రిభాషా సూత్ర, సంవిధాన్ భాష. మరి వ్యాకరణంలో అయితే కహావతే, సో మరి సామెతలు, కహావతే.
తర్వాత ఇక్కడ కూడా మీరు కహావతే తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అండి ఇంగ్లీష్లో. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ తర్వాత మరి సోషల్లో మానవ సంసాధన్, మానవ వనరులు అనేటటువంటి టాపిక్. మరి 8వ తేదీ ఇంతటితో మనకి చూడండి 7వ తేదీతో ఈ సైకాలజీలో 2వ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక మిగతా 3 రోజులు పెడగాగి పైన ఫోకస్ చేయండి. సో పెడగాగిలో అయితే బాలాధికార్ ఎన్సీఎఫ్ ఆర్టీఈ 8వ తేదీ. సో అదేవిధంగా మెథడాలజీలో అయితే బ్లూమ్స్ టాక్సానమీ, గ్రామర్లో అయితే విరామ చిహ్నాలు, మరి ఇంగ్లీష్లో అయితే కనుక ఎవాల్యుయేషన్ అనే ఇంగ్లీష్ మెథడాలజీ. అయితే దీన్ని నేర్చుకునేదానికంటే యాంటోనిమ్స్ సినోనిమ్స్ నేర్చుకోండి. యాంటోనిమ్స్ సినోనిమ్స్ నేర్చుకోండి. తర్వాత రోజు ఇడియమ్స్ నేర్చుకోండి. ఓకేనా? ఇవి ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పారండి, ఇదంతా వొకాబులరీ పార్ట్ కదా. ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటా కూర్చుంటారు. ఇన్స్టిట్యూట్లలో ఎక్కడే కానీ వొకాబులరీ పార్ట్ చెప్పరు. అది మనం సొంతంగా నేర్చుకోవాలి. అది మన నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. ఓకేనండి? సో మీరు కూడా ఏదైనా ఒక మంచి గ్రామర్ పుస్తకం తీసుకొని యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇడియమ్స్ బాగా నేర్చుకోండి. నెక్స్ట్ తర్వాత ఇంకా సోషల్ మెథడాలజీలో ఎవాల్యుయేషన్ అనేటటువంటి టాపిక్, అదేవిధంగా శైక్షిక ఉద్దేశంగా వర్గీకరణ, సో విద్యా లక్ష్యాల వర్గీకరణ, సో మరి డివియేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనేటటువంటి ఒక టాపిక్ ఉందండి. దాన్ని నేర్చుకోండి సరిపోతుంది. ఇక చివరిగా 9వ తేదీ సిడబ్ల్యూఎస్ఎన్ అండి, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సో విశిష్ట బాలకోంకి శిక్ష. ఎక్కడనే పిచడే బాలక్, ప్రతిభాశాలి బాలక్, మందబుద్ధి బాలక్, సో ఇలాంటి బాలకులంతా వస్తారు, వాళ్ళ గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక మెథడాలజీ వరకు వస్తే శబ్దోచ్చారణ ధ్వనిశ్రవణ అండి. తర్వాత ఇంకా వ్యాకరణంలో వాక్య భేద్, సరళ వాక్, సంయుక్త వాక్, మిశ్రిత వాక్, అదేవిధంగా అర్థకే ఆధార్ పర్ విధానార్థక్, నెక్స్ట్ ఆజ్ఞార్థక్, సందేహార్థక్, ఇలాంటివి ఉన్నాయి కదండి ఆ వాక్యాలు. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఇడియమ్స్ నేర్చుకోండి. తర్వాత సోషల్ మెథడాలజీలో ఉద్దేశాలు, సో విద్యా లక్ష్యాల వర్గీకరణ అండి. ఇక చివరిగా 10వ తేదీ. సో ఎందుకంటే ఇంకా 11వ తేదీ గ్యాప్ వదిలేసేయండి, ఆ రోజు ఏం చదవద్దు ఇంకా. సో ఇంతకాలం లేనిది ఆ రోజు ఏం చదువుతాం, అందుకే 11వ తేదీ వదిలేసి 12వ తేదీ ఎగ్జామ్కి వెళ్ళిపోండి. సో 10వ తేదీ ఈ యొక్క సైకాలజీలో నేతృత్వ మార్గదర్శన్ మంత్రన్, నేతృత్వ మార్గదర్శన్ మంత్రన్ అండి. సో అదేవిధంగా మెథడాలజీలో అయితే శిక్షణ సూత్రే, మరి అదేవిధంగా వ్యాకరణంలో అయితే 6 నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ వెనకాల గ్రామర్ మీరు చూసుకోండి. టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్ వెనకాల కొంత గ్రామర్ ఇచ్చున్నాడు, అది చూడండి. నెక్స్ట్ తర్వాత ఇంగ్లీష్లో అయితే LSRW అనేటటువంటి గ్రామర్ ఈ యొక్క ఇంగ్లీష్ మెథడాలజీ టాపిక్ని మీరు చూడండి. నెక్స్ట్ తర్వాత సోషల్లో అయితే సో ఇంకా లాస్ట్లో ఆ రోజు సోషల్ మెథడాలజీ కంటే మిగతా వాటిని అన్నింటినీ ఒక్కసారి రివిజన్ చేయండి. సో ఇంతటితో పర్ఫెక్ట్గా ఈ ప్లానింగ్ ప్రకారంగా మీరు ఫాలో అయితే అన్ని టాపిక్లు, సో ఇక్కడ అన్నీ కలిపి నేను ఒక దాదాపుగా ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క రోజు 5 టాపిక్లు ఇచ్చాను, 16. సో 16 5 90 టాపిక్లు ఉన్నాయండి ఇక్కడ దగ్గరగా. సో మరి మీరు కనుక ఈ యొక్క దీనిపైన ఫోకస్ చేసినట్లయితే 90 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. సో మరి ఇంకొంచెం ఇక్కడ 2-3 టాపిక్లు ఉన్నాయి కాబట్టి వీటిని కనుక పర్ఫెక్ట్గా మీరు చదువుకున్నట్లయితే 90 నుండి 100 మార్కులు దగ్గరగా సాధించేటటువంటి అవకాశం ఉందండి. ఓకేనండి? సో కాబట్టి ఇది ప్లానింగ్ అనేటటువంటిది ఈ విధంగా ఉండాలి. ఇది ఏదో ఈ 16 రోజులకి కాకుండా మీరు మొదటి నుండి ఈ ప్లానింగ్ ప్రకారంగా మీరు వేసుకొని చదువుకొని ఉన్నట్లయితే ఈ పాటికల్లా మీరు 2వ రివిజన్లోనో 3వ రివిజన్లోనో ఉండేవాళ్ళు. ఎప్పుడు సిలబస్ రిలీజ్ చేస్తారో అప్పుడే వెంటనే ఈ ప్లానింగ్ తయారు చేసుకోవాలండి. మన యాప్లో అలాగే చేసుకోవడం మీ చేత కాకపోతే మన యొక్క యాప్లో ఉంది. నేను ప్రతిరోజు అదే ప్లానింగ్ ప్రకారంగానే ఎగ్జామ్ పెడుతూ ఉన్నాం, అదే ప్లానింగ్ ప్రకారంగానే ప్రిపరేషన్ చేయిస్తున్నాం, అదే ప్లానింగ్ ప్రకారంగానే క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ రివ్యూ కూడా జరుగుతుంది. సో ఈ రకంగా అన్ని క్వశ్చన్ పేపర్ రివ్యూ, లైవ్ క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్స్, క్లాసులు, అదేవిధంగా స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇంత పక్కాగా నడుపుతూ ఉన్నాం కాబట్టి మనము రిజల్ట్ని అనౌన్స్ చేయకోకుండా కేవలం మన యొక్క పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ని మాత్రమే మీకు తెలియజేస్తూ సో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అందరికీ నేను మళ్ళీ చెబుతున్నాను, ఎవ్రీ టాపిక్ తర్వాత మన యాప్లో కొత్తగా పెట్టినటువంటి ఎగ్జామ్స్ ఫర్ టీఎస్ టెట్ అనేటటువంటి యాప్, ఆ యొక్క కోర్సుని తీసుకోండి. 1000 రూపాయలే, 1000 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క టాపిక్ అవ్వగానే అందులో ప్రాక్టీస్ చేసుకోండి. ఇది అవ్వగానే అందులో ప్రాక్టీస్. ఒక్కొక్క టాపిక్ పైన 30 బిట్లే ఉంటాయి కాబట్టి 10 నిమిషాలు పడుతుందండి అంతే. సో అంటే ఒక 4 గంటలు మనం చదివితే 10 నిమిషాలు రిలాక్సేషన్గా అలాగా ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేయడం వల్ల అవే ఎగ్జామ్స్ వచ్చాయనుకోండి, బై లక్కీగా
మనకు అదృష్టమే కదండి. సో ఆ రకంగా ఇక్కడొక ఎగ్జామ్, ఇక్కడొక ఎగ్జామ్, ఇక్కడొక ఎగ్జామ్, ఇక్కడొక ఎగ్జామ్, ఇక్కడొక ఎగ్జామ్. సో ఈ విధంగా ఎగ్జామ్స్ అనేటటువంటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. సో ఇది నేను తెలియజేయాలనుకుంటున్నటువంటిది. ఎవరైనా సరే ఇంకా అభ్యర్థులు జాయిన్ అవ్వాలనుకుంటే సో మరి ఇప్పుడైనా సరే జాయిన్ అవ్వచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సో వీటి ప్రకారంగానే ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు క్రాష్ కోర్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, డైలీ కోర్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో మరి దీని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్ అంటే మామూలుగా 2 రకాల ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మన యాప్లో డైలీ 2 టెస్టులు పెడుతూ ఉన్నామండి. సో 2 టెస్ట్స్ పెడుతూ ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇదొకటి బర్డెన్ అయిపోతుంది. ఇదేంటంటే ఎవరైనా సరే ఈ రకంగా ప్రిపేర్ అవుతాం సార్ అని అనుకునే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఎలాగో మన యాప్లో వీటన్నింటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మీకు ఉపయోగపడే ఎన్నో వీడియోస్ అన్నీ కూడా మీకు రూపొందించడం జరుగుతుంది. మరిన్ని వివరాలతో ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మీకు దారి చూపించేటటువంటి ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా మీ అంత ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సరే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రాసుకోవచ్చండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి యూట్యూబ్ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ యొక్క యాప్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. సో యాప్ లింక్ని టచ్ చేసి మా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.